కారు బీభత్సం సృష్టించింది. నల్గొండ హైదరాబాద్ రోడ్డులో అన్లిమిటెడ్ షాపింగ్ మాల్ వద్దకు అతి వేగంతో దూసుకొచ్చింది ఓ కారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఈ ఘటనలో రోడ్డు ఊడుస్తున్న పారిశుద్ధ కార్మికురాలతో పాటు స్కూటీపై వెళ్తున్న యువకుడిని ఢీకొట్టింది. మున్సిపల్ కార్మికురాలికి 2 కాళ్లు విరిగినట్లు తెలుస్తుంది. దీంతో ఇరువురిని హుటాహుటిన నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువకుడి పరిస్థితి సీరియస్ గా ఉండడంతో ఐకాన్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. నిర్లక్ష్యం, అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం చూస్తున్నాం కారు ఎంత వేగంతో వచ్చి ఢీ కొట్టిందో. ఒక బిల్డింగ్ ని కూడా, ఒక షాప్ ని కూడా ఢీ కొట్టిన విజువల్స్ ని కూడా ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. నల్గొండలో కారు బీభత్సం సృష్టించింది. ఇక ఈ దాటికి స్కూటీపై వ్యక్తిని కూడా గుద్దేసింది. ఇక అలానే పారిశుద్ధ కార్మికురాలు ఎవరైతే అక్కడ నైట్ టైం పనిచేస్తారో వారికి కూడా గుద్దినట్లు కూడా తెలుస్తుంది. ప్రజెంట్ మన విజువల్స్ లో చూస్తున్నట్లయితే కారు ఒకేసారి అతి వేగంతో వచ్చింది. వెనకాల స్కూటీ కూడా పడిపోయిన విజువల్స్ ని మనం ప్రస్తుతం బిగ్ టీవీ లైవ్ లో స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇక నల్గొండలో ఈ దారుణం చోటు చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే డ్రైవర్ ఏమైనా మద్యం మత్తులో ఉన్నారా లేదా అతి వేగం వల్లనే ఈ కారణం జరిగిందా అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నేను అక్కడ నుంచి స్ట్రైట్ గా వస్తున్నాను. అతను సడన్ గా అటు సైడ్ ఇలా యూటర్న్ తీసుకోలేదు. అటు సైడ్ నుంచి ఇలా స్ట్రైట్ గా వచ్చేసి నా ముందుకు వచ్చాడు. ఆయన లెఫ్ట్కి వెళ్ళిపోతాడు అని చూసిండు, మళ్ళీ నా ముందుకు వచ్చిండు. నేను లెఫ్ట్ కొట్టేసిన ఆయన ఇక్కడ కింద ఏదో స్పీడ్ पहले तो आवाज वहां से भाग के हम ना नहीं चार्जिंग की गाड़ी है, सीधा कर देना तो पहले तो हो गया तो फिर ये నల్గొండలో కారు బీభత్సం సృష్టించింది. ప్రజెంట్ దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రైట్ రమేష్, ప్రస్తుతం డ్రైవర్ ఏమైనా మద్యం మత్తులో ఉన్నారా? పోలీస్ లైన్ గురించి ఏం చెప్తున్నారు? అలానే తీవ్ర గాయాలైన వారి పరిస్థితి ప్రజెంట్ ఎలా ఉంది? అతివేగమే ఈ రోడ్డు ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మనం సిటీ కెమెరా ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. రాత్రి 1:22 సమయంలో ఒక ఫంక్షన్ హాల్లో అతను ఆ రిసెప్షన్ ముగించుకొని అతని కారు ఈవీ వెహికల్ కావడంతో కూడా ఛార్జింగ్ పాయింట్ మూసివేశారు. ఛార్జింగ్ పాయింట్ వెళ్ళాలంటే అక్కడ దేవరకొండ రోడ్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఆ సమయంలో కూడా ఛార్జింగ్ పాయింట్ కోసం కూడా అతను అతివేగంగా కారులో వెళ్తున్నటువంటి క్రమంలో బైక్ ఒక్కసారిగా కూడా ప్రసాద్ ఉడిపి హోటల్ టర్న్ నుంచి కూడా రావడం జరిగింది. ఆ రావడంతో కూడా ఒక్కసారిగా ఆ స్కూటీని ఢీ కొట్టడంతో కూడా అదుపు తప్పి ఒక్కసారిగా రోడ్డుపైకి దూసుకెళ్ళింది. ఆ క్రమంలో అక్కడ పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికురాలు అన్నపూర్ణమ్మ కూడా ఆ 2 కాళ్ళు కూడా తీవ్ర గాయాలు కావడం జరిగింది. ఆమెను ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది. అదేవిధంగా స్కూటీపై వెళ్తున్నటువంటి వ్యక్తి కూడా తలకు తీవ్ర గాయాలు కావడం జరిగింది. అతను కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదానికి కారణమైతే అతివేగమని పోలీసులు చెప్తున్నారు. రాత్రి 1:20 సమయంలో కూడా ఈ ఘటన చోటు చేసుకుంటే ఒక రిసెప్షన్ కార్యక్రమానికి హాజరైనటువంటి చైతన్యారెడ్డి అక్కడ రిసెప్షన్ ముగించుకొని కారు ఆ ఛార్జింగ్ పాయింట్ కోసం కూడా, ఛార్జింగ్ పాయింట్ ఆ దేవరకొండ రోడ్ లో ఉంటుంది, అది మూసివేస్తారన్నటువంటి క్రమంలో అతివేగంగా కూడా వెళ్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా ఈ స్కూటీ రావడంతో కూడా ఆ స్కూటీని ఢీ కొట్టి అదుపు తప్పి కూడా ఆ షాప్ అన్లిమిటెడ్ షాప్ వైపు కూడా దూసుకెళ్ళినటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. ప్రస్తుతం ఆ పరిస్థితి మాత్రం ఆ బైక్ పై ఉన్నటువంటి పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు వైద్యులు చెప్తున్నారు. అతను ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా ఈ పారిశుద్ధ్య కార్మికురాలు అన్నపూర్ణమ్మ కూడా అప్పుడే ఆ పనిలోకి వచ్చింది. ఆ రోడ్డు చేస్తున్నటువంటి క్రమంలో కూడా ఒక్కసారిగా ఆ పైకి దూసుకెళ్లడంతో కూడా ఆమె 2 కాళ్ళు కూడా ఆ తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి. ఆమె కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరిగింది. పోలీసులు చెప్తున్నటువంటి ప్రకారం ఈ అతివేగంతో ఈ రోడ్డు ప్రమాదానికి కారణం అని కూడా తెలుస్తుంది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.